గోపీచంద్ తోటకూర ఎవరు? ఈరోజు జెఫ్ బెజోస్ యొక్క బ్లూ ఆరిజిన్ ఫ్లైట్లో ప్రయాణించనున్న భారతదేశ అంతరిక్ష యాత్రికుడు. జెఫ్ బెజోస్ యాజమాన్యంలోని బ్లూ ఆరిజిన్ నిర్వహిస్తున్న వాణిజ్య విమానంలో అంతరిక్షంలోకి ప్రయాణించిన భారతీయ పర్యాటకుడిగా భారతీయ సంతతికి చెందిన పైలట్ గోపీచంద్ తోటకూర చరిత్ర సృష్టించనున్నారు. యునైటెడ్ స్టేట్స్లో ఉన్న తోటకూర బ్లూ ఆరిజిన్ యొక్క న్యూ షెపర్డ్ 25 మిషన్కు సిబ్బందిలో భాగంగా ఎంపికయ్యాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మరో 5 వ్యోమగాములతో చేరాడు. ఈ మిషన్ న్యూ షెపర్డ్ 7వ మానవ విమానాన్ని దాని చరిత్రలో 25వ మిషను సూచిస్తుంది. ఈ రోజు రాత్రి 7 గంటలకు లిఫ్ట్ ఆఫ్ కోసం షెడ్యూల్ చేయబడింది. ఈ ప్రయోగం బ్లూ ఆరిజిన్ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ప్రత్యక్ష ప్రసారం చేయబోతోంది. యుఎస్ఏలోని వెస్ట్ టెక్సాస్లోని లాంచ్ సైట్ 1 నుండి లిఫ్ట్ ఆఫ్ చేయడానికి 40 నిమిషాల ముందు ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 1984లో రష్యన్ సోయూజ్ T-11 స్పేస్ క్రాఫ్ట్లో రాకేష్ శర్మ చారిత్రాత్మక ప్రయాణం చేసిన తర్వాత అంతరిక్షంలోకి ప్రవేశించిన భారతీయుడిగా తోటకూర యొక్క ప్రయాణం ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ముఖ్యంగా తోటకూర కర్మన్ రేఖను దాటిన 31 మంది వ్యక్తులతో కూడిన ప్రత్యేక బృందంలో చేరింది. భూమి యొక్క వాతావరణం మరియు బాహ్య అంతరిక్ష మధ్య సరిహద్దు. గోపీచంద్ తోటకూర ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జన్మించిన 30 ఏళ్ల తోటకూర ఒక వ్యవస్థాపకుడు మరియు నిష్ణాతుడైన పైలట్. అతను హార్ట్ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న సంపూర్ణ ఆరోగ్యం మరియు అనువర్తిత ఆరోగ్య కోసం గ్లోబల్ సెంటర్ అయిన ప్రిజర్వ్ లైఫ్ కార్ప్ యొక్క సహ వ్యవస్థాపకుడు. గోపి ఒక పైలట్ మరియు ఏవియేటర్. అతను డ్రైవ్ చేయడానికి ముందే ఎలా ఎగరాలి అని నేర్చుకున్నాడు. వాణిజ్యపరంగా జట్లను ఎగరవేయడంతో పాటు గోపి ఏరోబాటిక్ మరియు సిప్లేన్లు, అలాగే గ్లైడర్లు మరియు హాట్ ఎయిర్ బెలూన్లు మరియు అంతర్జాతీయ వైద్య జెట్గా పనిచేశాడు. పైలట్ అని బ్లూ ఆరిజిన్ వెబ్సైట్ చెప్తుంది. తన విమానయాన విజయాలతో పాటు ఎంబ్రీ రిడిల్ ఏరోనాటికల్ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ అయిన తోటకూర కిలిమంజారో పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించిన యువకుడు. బ్లూ ఆరిజిన్ ద్వారా ఎంపిక చేయబడిన 5 వ్యక్తులు NS-25 మిషన్లో చేరారు. బ్లూ ఆరిజిన్ యొక్క వెబ్సైట్ ప్రకారం బ్లూ ఆరిజిన్ ఫౌండేషన్ క్లబ్ ఫర్ ది ఫ్యూచర్ తరపున ప్రతి సిబ్బంది ప్రపంచవ్యాప్తంగా యువ మనసుల సామూహిక కలలు మరియు అంతరిక్షాలను ఆకాంక్షలను సూచించే పోస్ట్ కార్డును తీసుకువెళ్తారు. బూస్టర్ క్యాప్సూల్స్, ఇంజన్, ల్యాండింగ్ గేర్ మరియు పారాషూట్లతో సహా న్యూ షెపర్డ్ డ్రైవ్ మాస్లో దాదాపు 99% తిరిగి ఉపయోగించబడిందని వెబ్సైట్ పేర్కొంది. న్యూ షెపర్డ్ యొక్క ఇంజన్ అత్యంత సమర్థవంతమైన ద్రవ ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ ఇంధనంగా ఉంది. విమాన సమయంలో ఏకైక ఉప ఉత్పత్తిగా నీటి ఆవిరిని మాత్రమే ఉత్పత్తి చేస్తుంది, కార్బన్ ఉద్గారాలు లేకుండా.